ఆచి చికెన్ మసాలా. కరీంనగర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గంగుల క్యాంప్ ఆఫీస్ తో పాటు పాడి కౌశిక్ రెడ్డి కారుపై బీజేపీ శ్రేణులు దాడి చేశాయి. కారును పూర్తిగా కర్రలతో పగలగొట్టారు. దీంతో కరీంనగర్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే దాడిపై స్పందించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మరోవైపు ఎమ్మెల్యే ప్రెస్ మీట్ తో భారీగా చేరుకున్న పోలీసులు కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి పంపించేశారు. మరోవైపు బీఆర్ఎస్ మద్దతుదారులు బండి సంజయ్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అటు కౌశిక్ రెడ్డి కారుపై దాడికి దిగిన వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, కరీంనగర్ లో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం మనం చూసాము, పాడి కౌశిక్ రెడ్డి వాహనం పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరులు బీజేపీ కార్యకర్తలు దాడి చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. ఏదైతే వాహన అద్దాలు కూడా పగలగొన్నటువంటి విషయం కూడా మనకు తెలిసింది. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో కొంత ఫర్నిచర్ ధ్వంసం చేయడం కావచ్చు, కొంత కార్యకర్తలు కూడా ఏదైతే బీజేపీ కార్యకర్తలు కూడా కొంత హంగామా సృష్టించినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. ప్రధానంగా అటు ఏదైతే బండి సంజయ్ కావచ్చు, కేంద్ర మంత్రి, దాంతో పాటుగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య నడిపినటువంటి పరస్పర వాదనలతోటి కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. ప్రజెంట్ కరీంనగర్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అటు బీఆర్ఎస్ కార్యాలయాల వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా బీజేపీ కార్యాలయాల వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్దకు మాత్రం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా చూస్తే మాత్రం ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డి పైన దాడి చేయడానికి ప్రయత్నించినటువంటి వాహనాల పైన కావచ్చు, క్యాంప్ కార్యాలయం పైన దాడికి యత్నించినటువంటి ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని పోలీస్ స్టేషన్ కి తరలించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తనని హత్యా ప్రయత్నం చేయాలని చూస్తున్నారు, తనను చంపాలని చూస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. దీంతో మరింత వాతావరణం కొంత వేడెక్కినటువంటి సందర్భం కూడా మనకు కరీంనగర్ జిల్లాలో కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా బీజేపీ కార్యాలయాల పైన దాడి చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. బీజేపీ కార్యాలయాల వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ముందస్తుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం చూద్దాము. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్ కు రావాలంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. దీనికి స్పందించినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ పెట్టుకొని తింటారంటూ కూడా ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కరీంనగర్ పట్టణానికి ₹1 తీసుకురాలేదు, అసలు అభివృద్ధికి నువ్వేం చేసావంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా కరీంనగర్ జిల్లాలో పట్టపగలు దొంగలు స్వైర విహారం చేస్తే కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఏం చేశారంటూ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి పైన ఇవాళ నాయకులు, కార్యకర్తలు దాడి చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. పక్కా సమాచారంతో పాడి కౌశిక్ రెడ్డి అక్కడ ఉన్నాడని కూడా తెలుసుకోవడంతో కూడా అటు బండి సంజయ్ అనుచరులు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున దాడికి ఎత్తించినటువంటి నేపథ్యంలో కొంత కరీంనగర్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఏంటి వంశీ, అంటే నన్ను చంపేందుకు దాదాపు 2 రోజుల నుంచి రెక్కి నిర్వహిస్తున్నారు అన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై పోలీసులు స్పందించారా? పోలీసులు ఇప్పటి వరకు అయితే ఈ అంశం పైన స్పందించలేదు. కానీ ఎవరైతే దాడికి యత్నించారో వారి అందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రజెంట్ వీరిపైన విచారణ చేపట్టినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే మాత్రం తనను చంపడానికి గత 2 రోజుల నుంచి కూడా పలువురు ప్రయత్నం చేస్తున్నారని, తన పైన రెక్కి నిర్వహించారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ వంశీ.